హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు వచ్చేసి టైము 3:30 అయింది. అదే 4 గంటలు అవుతుంది. మనం బెంగళూరులో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సిటీ అని ఉంది. అక్కడ ఒక బస్ స్టాప్ ఉంది. బస్ స్టాప్ దగ్గర కూర్చున్నాను. చాలా రోజుల తర్వాత అయితే వీడియో స్టార్ట్ చేశాను. చాలా నర్వస్గా ఫీల్ అవుతుంది. అలాగే కొంచెం టెన్షన్ అనిపిస్తుంది. ఇంతసేపు ఇక్కడ అంతా లేడీస్ కూర్చున్నారు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎలక్ట్రానిక్ సిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ సిటీ బస్ స్టాండ్లో ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్ కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు కేబుల్. అలాగే ఇక్కడ లేడీస్ ఇచ్చిండ్రు. మేడం వాళ్ళు వస్తే మాట్లాడడానికి కష్టమవుతుంది, ఎందుకంటే ఎంప్లాయీలు కదా, సాయంకాలం టైంలో వస్తూ ఉంటారు. ఇక్కడ మనం కూడా కొంచెం శ్రమ వస్తుంది లేడీస్ వస్తుంటే. ఎంతో నీట్గా ఉంటాయి రోడ్లు. అలాగే అక్కడ కనిపిస్తున్న పూలు ఎలక్ట్రానిక్ సిటీలో అయితే ఉన్నాం మనం బెంగళూరులో. కొంచెం మాట్లాడడానికి సిగ్గు అవుతుంది, జనాలు వస్తున్నారు. చాలా రోజుల తర్వాత అయితే నేను వీడియో మళ్ళీ ఇలా పబ్లిక్లో వీడియో చేస్తున్నాను. చూడండి ఎంత అద్భుతంగా ఉందో బస్ స్టాండ్. కూర్చోవడానికి చాలా అద్భుతంగా చేశారు. అలాగే ఇక్కడ పవర్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి మ్యాప్ కూడా ఉంది. ఇక్కడ రాజస్థాన్, ఢిల్లీ, అలాగే ఆంధ్రప్రదేశ్, గోవా, అలాగే ఏమో ఇది అదో ఎర్నిచింగ్ లైవ్స్ అక్రాస్ ఎవ్రీ స్టేట్ అని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అని ఉందంట. ఏదో చాలా అద్భుతంగా చేశారు. బస్ స్టాండ్ మాత్రం చాలా చాలా క్లీన్గా ఉంది. ఇంకా ఇప్పుడు సాయంత్రం టైం కదా ఫ్రెండ్స్, మేడం వాళ్ళంతా తిరుగుతున్నారు. చూడొచ్చు మెయిన్ రోడ్డు, అంతా మెయిన్ రోడ్డు. ఫ్రెండ్స్ ఇక్కడ 5 నిమిషాలకోటి బస్సులు వస్తూనే ఉన్నాయి, అందరు తిరుగుతూ ఉన్నారు. చూడండి అక్కడ ఒక బస్సు 5 నిమిషాలకు ఒక బస్సు వెళ్తూనే ఉంటుంది. ఇక్కడేమో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చిప్స్, అలాగే ఫ్రిడ్జ్ లాగా ఉంటుంది ఇలా. ఇక్కడ మనం ఏమన్నా ఇది చేస్తే, బుక్ చేస్తే మనకి చిప్స్ అన్నా, బిస్కెట్లు అన్నా, అలాగే ఏదైనా కూల్ డ్రింక్స్, జ్యూస్ అన్నా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ సెలెక్ట్ చేసి రీఛార్జ్ చేయాలా. అన్నీ వేస్ట్ ఉన్నాయి కానీ పనికొచ్చేటి ఒకటి లేవు. వాటర్ బాటిల్ అవసరం ఉండే వాటర్ లేవు. ఇది ఎలక్ట్రానిక్ సిటీలో ఇలా అమర్చారు ఫ్రెండ్స్. చూడండి ఎంత అద్భుతంగా, ఎంత క్లీన్గా ఉందో ఫ్రెండ్స్. ఎలక్ట్రానిక్ సిటీలో బస్ స్టాండ్లో కూడా స్నాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతున్నారు. అలాగే డబ్బులు పే చేస్తేనే బయటకు వచ్చే విధంగా, ఏటీఎంలో మనం ఏటీఎం కార్డు పెడితే డబ్బులు ఎలా వస్తావో, ఇక్కడ ఫ్రిడ్జ్లో మనం డబ్బులు స్కాన్ చేస్తే అప్పుడు మనకు కావాల్సిన స్నాక్స్ అయితే వస్తాయి. చాలాసేపుల నుంచి వీడియో చేయడానికి ట్రై చేశాను. అందరూ లేడీస్ అంతా వస్తున్నారు, మేడం వాళ్ళు ఆఫీస్ అయిపోయి. ఇప్పుడు మనం కూడా వెళ్దాం ఫ్రెండ్స్. ఇంకా వేరే ఏరియాకి, ఎలక్ట్రానిక్ సిటీ నుంచి వేరే ఏరియాకి అయితే వెళ్దాము. అద్భుతంగా ఉంది బస్ స్టాండ్, చాలా అద్భుతంగా ఉంది. బస్ స్టాండ్లో కెమెరాలు కూడా ఉన్నాయి. చాలా రోజులు అయింది ఫ్రెండ్స్, కొంచెం సిగ్గు అవుతుంది వీడియోలు చేయడానికి. వెళ్దాము, ఇంకా వేరే పక్క అయితే వెళ్దాము. ఇక్కడ చూడండి పూల చెట్లు అద్భుతంగా డిజైన్ చేశారు. ఎలక్ట్రానిక్ సిటీ అంటేనే చాలా చాలా క్లీన్గా ఉందబ్బా. ఫ్రెండ్స్ మనము నైకీ షూ, అలాగే బ్రాండెడ్ బాటా షూ, చాలా కంపెనీలు బ్రాండెడ్ షూలు ఉంటాయి కదా. అలా ఇది వచ్చేసి స్కెచర్స్ షూ అని, స్కెచర్స్ బ్రాండు షూలు వచ్చేసి చాలా చాలా కాస్ట్లీ షూలు. ఇవి చాలా కాస్ట్లీ షూలు ఫ్రెండ్స్. చూడండి ఎంట్రన్స్లోనే షూలు ఉన్నాయి. చాలా చాలా కాస్ట్లీ షూ ఉన్నాయి. అంత కాస్ట్లీ ఉన్నామంటే ఫ్రెండ్స్, నేను మా పాపకి తీసుకోవడానికే చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి ఈ షూలు. మా పాపకి అవసరం ఉండే, చాలా 3,000 అంట ఫ్రెండ్స్. 3,000 మా పాపకి 3,000 అంటే 3 ఏళ్ళు తొడిగేయడానికి బట్టలు వస్తాయి. వద్దులేరా అని అనిపించింది ఫ్రెండ్స్. పిల్లలు స్టార్టింగ్ 3,000 నుంచి స్టార్టింగ్ అంట. లేడీస్కి 5,000 నుంచి స్టార్టింగ్ ఉంటుందంట. లాస్ట్ ఒక 16,000-20,000 వరకు షూలు రేట్లు అయితే ఉన్నామంట. మనకైతే చాలా చాలా అదే బ్రాండ్ని బట్టి రేట్ ఉంటుంది. ఇది వచ్చేసి బెంగళూరులో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సిటీ ఉంది కదా, అక్కడ
బెంగళూరులో 50 ఉన్నామంట. ఇండియాలో 400 బ్రాంచ్ ఉన్నామంట ఫ్రెండ్స్. చాలా బ్రాండెడ్ షూలు ఇవి వచ్చేసి డబ్బులు ఉన్నోళ్ళు చాలా యూజ్ చేస్తారు. మనలాంటి వాళ్ళకి సరిపోదు ఇది. ఇక్కడ మ్యూజికేషన్లో ఎక్కువ మాట్లాడితే స్ట్రైక్ వస్తుంది. మీదే ఎవరు? ఆంధ్రానా? మహబూబ్ నగర్, తెలంగాణ. What is your name? Jonathan. Which school? EISB. Which standard? Which standard? 7th. 7th. Okay. Hi. Okay. Subscribe. I'll subscribe. ఫ్రెండ్స్, జయనగర్కి వచ్చాము. ఇక్కడ కాంతి స్వీట్స్ ఉంది. బ్రాండెడ్ షోరూమ్లు ఉన్నాయి. ఇంకా చేస్తారు కదా స్వీట్లు. ఒక లడ్డు తినొద్దాము, గీ లడ్డు. జయనగర్కి వచ్చాము. ఇక్కడ అంతా బట్టల షోరూమ్లు, అన్ని షోరూమ్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కింద కూడా షోరూమ్లు ఉన్నాయి. ఇక్కడ ఏదో సీక్రెట్ స్పాట్ అని ఉంది. ఫ్రెండ్స్, బెంగళూరుకి వస్తే ఎక్కడ చూసినా షోరూమ్లు, బట్టల షోరూమ్లు, ఆ షోరూమ్లు, ఈ షోరూమ్లు ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మనం బెంగళూరులో ఉన్నటువంటి జయనగర్కి వచ్చాము. అక్కడ ఎలక్ట్రానిక్ సిటీ నుంచి ఇక్కడ జయనగర్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ కాంతి స్వీట్స్ కనిపించింది. ఇంకా నాకు స్వీట్లు అంటే ఇష్టం లేదు, ఎందుకంటే షుగర్ వస్తుంది అని భయము. ఎందుకంటే స్వీట్లు అతిగా తినకూడదు, షుగర్ వస్తుంది, తినలేము. కానీ గీ లడ్డు మాత్రం తిన్నాము. ఇది బేసన్ లడ్డు. ಇದು ಎಷ್ಟು ಒಂದು ಪೀಸ್? ವೇಟ್ ಎರಡು ಪೀಸ್ ಕೊಡಿ. ಆನ್ ಮಾಡಿದ್ದೀನಿ. ಇಲ್ಲೇ ಚೆಕ್ ಮಾಡೋಣ ಅಂತ ಬನ್ನಿ. ఫ్రెండ్స్, ఇక్కడ కాంతి స్వీట్స్లో స్వీట్లు అన్నీ క్లీన్గా ఉంటాయి. ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం గీ లడ్లు అవి తినొచ్చు. ఇక్కడికి చాలామంది కూడా వస్తూ ఉంటారు. ఇది వచ్చేసి జయనగర్లో. ఇది ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಎಷ್ಟಿದೆ ಬ್ರಾಂಚ್? ಇದು 135. ಬೆಂಗಳೂరులో 135 ಬ್ರಾಂಚ್ ఉన్నాವಂట. 74 ವಾಶ್ ಮಾಡೋಕೆ ಏನಿದೆ ಬರ್ತೀನಿ. ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని రుచికరమైన స్వీట్లు. హ్యాండ్ వాష్ చేసుకుని కొందరు ఆయన. ఫ్రెండ్స్, బెంగళూరులో ఉన్నటువంటి కాంతి స్వీట్లో స్వీట్ తినడానికి వచ్చాను. ఈ 2 లడ్లు మనం తినాలా, గీ లడ్లు. ఇది ಎಷ್ಟು? 74 అంట ఫ్రెండ్స్. ఇది 74 పే చేసాము. ఇక్కడ అన్ని స్వీట్లు చూడొచ్చు, అన్ని స్వీట్లు, కారాలు, మిక్సర్లు. అన్నీ క్లీన్గా చేస్తారు, అందుకే ఇంతగానం డెవలప్ అయింది. ఇప్పుడైతే మనం 2 లడ్లు, గీ లడ్లు కొనుక్కున్నాము, తింటాం. గులాబ్ జామ్. ఇవి వచ్చేసి గులాబ్ జాములు. ఇక రసమలై, రసమలై ఇక్కడ ఉన్నాయి షాంపూల్లో. గులాబ్ జాము, రసమలై. ये क्या है? रसमलाई सब वही है. బయట నుంచి షోరూమ్లు అన్నీ కనిపిస్తాయి. అన్నీ బట్టల షోరూమ్లు, ఇంకా షోరూమ్లు అన్నీ. ఇంకా మనం ఇక్కడ తినొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇది నీరెస్ట్. ఓకే ఫ్రెండ్స్, 74 రూపాయలు పెట్టి 2 లడ్లు తింటున్నా, ఈ లడ్డులు. గీ లడ్డు చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. నోట్లో నీళ్ళు కరిగిపోతుంది, నోట్లో పెడితే కరిగిపోతుంది లడ్డు. అలాగని స్వీట్ ఎక్కువ తింటే షుగర్ కూడా వస్తుంది. నేను తిన్నాను, ఎప్పుడో ఒకసారి తింటా, కొనుక్కొని తిన్నాను ఎక్కువ. ఎవరైనా ఇస్తారు కదా, ఏమైనా ఫంక్షన్ ఉంటే అప్పుడు మాత్రం తింటా. ఎక్కువ మంది బెంగళూరులో ఏం ఫంక్షన్ ఉన్నా ఇదే చేస్తారు. ఏం ఫంక్షన్ ఉన్నా
బర్త్డే లేదంటే ఏమైనా ఇంటి వస్తువులు ఏమైనా ఫంక్షన్లు ఉంటాయి కదా, అప్పుడు కాంతి స్వీట్స్కి సంబంధించిన స్వీట్లే తీసుకుంటారు. చాలా క్లీన్గా ఉంటుంది ఇక్కడ. ఇది వచ్చేసి మనం జయనగర్లో ఉన్నాము. బాగుంది చాలా. ₹74 పెట్టి 2 నిమిషాల్లో 2 లడ్లు కాల్ చేశాను. అంత టేస్ట్గా ఉంది, బాగుంది. నీళ్ళు దాదాపు ఇంక పిజ్జా లాగానే ఉంది, పన్నీర్ కార్నర్ పిజ్జా. ఫ్రెండ్స్ 2 నిమిషాలు తినేసాను, చాలా బాగుంది ఈ లడ్డు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇంటికి వచ్చాను. రాత్రి టైం వచ్చేసి చూడొచ్చు 12:14 అయింది. 12:14 నిమిషాలు అయింది. వచ్చిన తర్వాత కుక్కను అయితే వాకింగ్ చేయించా. అప్పుడు వీడియో చేయలేదు, రేపు నుంచి చూపిస్తాను మీకు. నేను ఏమేమి చేసేది అంతా చూపిస్తా. ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వచ్చాము. రాత్రి 12 అయింది. ఇంట్లో ట్విన్స్ పాపలు పండుకున్నారు. డిస్టర్బ్ అవుతుంది, అందుకే స్లో మాట్లాడుతున్నా. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వీడియో ఎండ్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫైనల్గా ఫ్రెష్ అప్ అయితే అయినాము. ఆకలి దంచి కొడుతుంది. మధ్యాహ్నం తిని వెళ్ళిన, ఇప్పుడు రాత్రి 12:30 అయింది ఆల్రెడీ. టైము ఎంత అయిన టైము 12:42 అయింది. పావుదక్క 1 అయింది. ఆకలి దంచి కొడుతుంది, తినలేదు. ఈ మధ్య అవుట్ సైడ్ తిండి అవాయిడ్ చేసిన, ఎంతవరకు ఇంటికి వచ్చి తింటున్నా. ఇది లేట్ టైము, నేను లేట్గా తింటున్నాను. మీరు లేట్గా తినడం హెల్త్కి మంచిది కాదు. అయినా సరే కడుపుకి ఉపవాసం పండలేదు కదా, లేట్ అయిన పర్వాలేదు, తినాల్సిందే. తిందాం. ఆకలి దంచి కొడుతుంది. ఏమేమి కూరలు ఉన్నావో చూద్దాం. రైస్ ఉంది, ఇక్కడ చపాతి ఉంది, చపాతీలు హెల్త్కి చాలా మంచిది, రొట్టెలు. ఇంకా అలాగే బీరకాయల కూర ఉంది. బీరకాయల కూర, బీరకాయ కూర కూడా ఉంది. దీంట్లో ఏముంది? ఫ్రెండ్స్ మార్నింగ్ పుండుకూర యమ్మీగా ఉంది. పచ్చికాయలు పెట్టి పుండుకూర చేస్తారు కదా, చాలా చాలా సూపర్గా ఉంటుంది పుండుకూర. మార్నింగ్ తిని వెళ్ళిన, మళ్ళీ నాకు దొరకడం నా అదృష్టం. ఎందుకంటే నాకు ఇష్టం పచ్చికాయలు పెట్టి చేసిన పుండుకూర, చాలా ఇష్టం. మా అక్క చేసింది. తినేసి కలుద్దాం. ఫ్రెండ్స్ ఫైనల్గా తిండి అయితే తినడం జరిగింది. హెల్త్కి రైస్ కన్నా రొట్టెలు తినడం చాలా మంచిది. షుగర్ వాళ్ళకైతే అదే రొట్టెలు కానీ, అలాగే రాగి గంజి కానీ, అలాగే షుగర్ ఉన్న లేకున్నా రైస్ తక్కువ తినాలి, చపాతీలు రొట్టెలు ఎక్కువ తినాలి. ఇంకా ఫైనల్గా వీడియో అయితే ఈరోజు ఏమేమి జరిగింది నేను కొద్దిగా మీకు షేర్ చేసుకున్నాను. ఇప్పటి నుంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. దయచేసి నా
ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడైతే మనం కెమెరా తోటి 4K కెమెరా గోప్రో తోటి వీడియో చేసినాం కదా, ఇది ఎడిటింగ్ అయితే చేస్తాము. ఎడిటింగ్ చేసే ఇప్పటి నుంచి ఎడిటింగ్ చేసే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేసి నేను పండుకుంటాను. ఇప్పుడు టైం వచ్చేసి 17 అయింది టైము. అయినా సరే ఒక 2 అవర్లు 3 గంటలకు పండుకుంటా. 2 అవర్లు పైన పడుతుంది వీడియో ఎడిటింగ్కి. వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెంగళూరులో చూడదగ్గ ప్లేసెస్ చూపిస్తూ, నా లైఫ్ స్టైల్ చూపిస్తూ, వీలైతే ఇండియాలో ఉన్న ప్లేస్లకన్నీ తిరగడానికి ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి మీ సపోర్ట్ నాకు కావాలి. సపోర్ట్ అంటే నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరొక కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, గుడ్ నైట్.